నాపై, నా భార్య మౌనికపై మా నాన్న మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూర్వమైన తప్పుడు నిరాధార ఆరోపణలను ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న లేవనెత్తిన అంశాలు పూర్తిగా తప్పు. ఇవి నా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగం. నా గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసరంగా కలహాలు చెలరేగడం చేసే ప్రయత్నం ఇది. నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నాం. ఆర్థిక సాయం కోసం కుటుంబంపై నేనెప్పుడూ ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తిపాస్తులు అడగలేదు. అలాంటి ఆలోచన సైతం సరైంది కాదు. నా సోదరుడు కొన్ని కారణాల రీత్యా దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని మా నాన్న అతని స్నేహితుల కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి వెళ్ళాను. ఏడాదికి పైగానే అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా కూడా ఉంది. అయితే తప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్టు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. కావాలని నాపై, నా భార్యపై ఆరోపణలు చేశారు. కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడుంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నాను. ఈ వివాదంలోకి 7 నెలల నా కూతుర్ను సైతం లాగారు. ఇది ఎంతో అమానవీయం. ఇలాంటి విషయాల్లోకి నా పిల్లలను లాగొద్దు. వారిని ఈ గొడవలోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనుకున్న ఉద్దేశం తెలుస్తోంది. అంతేకాకుండా ఫిర్యాదు వెనుకున్న ఉద్దేశం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. మన దేశంలో మహిళలను ఇంటికి మూలస్తంభాలుగా పేర్కొంటారు. అయితే కుటుంబం పట్ల, పెద్దల పట్ల ఎప్పుడూ గౌరవంగా ఉండే నా భార్యకు ఇలాంటి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం సరైంది కాదు. ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండడంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతున్నారు. ఇంట్లో అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో బతుకుతున్నారు. ఈ తీవ్రమైన ఆరోపణలను నిరూపించడానికి సదరు మహిళల సమ్మతితో తీసుకున్న సాక్ష్యాలు నా వద్ద ఉన్నాయి. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దిగ్భ్రాంతికరం. మా కూతుర్ని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్లారని చేసిన ఫిర్యాదులో నిజం లేదు. మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచాం. నా గాయానికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నేను, నా భార్య ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళాం. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు ఏమయ్యాయి? విష్ణు అనుచరులైన విజయరెడ్డి, కిరణ్ వాటిని ఎందుకు తొలగించారు? ఈ ఘటన తీవ్రమైన ఆందోళనను, ప్రశ్నలను రేకెత్తిస్తోంది. వారు ఎందుకు ఈ ఫుటేజీలను దాచిపెడుతున్నారు? విచారణ చేపట్టి దీని వెనుకున్న నిజాన్ని కనుగొనాలి. నా శ్రమ, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల మద్దతుతో ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెరీర్ని నిర్మించుకున్నాను. 8 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న, సోదరుడి చిత్రాలకు పనిచేశాను. పాటలకు, ఫైట్లకు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను. పలు చిత్రాల్లో కమర్షియల్ హీరోగా చేశాను. కుటుంబం గురించి ఆలోచించి వీటన్నింటికీ ₹1 తీసుకోకుండా చేశాను. అహం బ్రహ్మస్సి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి. నా సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడు. నేనెప్పుడూ కుటుంబ ఆస్తులను అడగలేదు. ఎప్పుడైనా ఆస్తులు అడిగినట్టు నిరూపించండి సవాల్ చేస్తున్నాను. నా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నా జీవితాన్ని నిర్మించుకున్నాను. కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా నా పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నా తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదృచ్ఛికం కాదు. విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు. వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలోనే ఈ ఫిర్యాదు చేశారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి నా వద్ద ఆధారాలున్నాయి. కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తాను. నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాడు. నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగింది. పరువు నష్టం, వేధింపులకు గురయ్యాను. విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశాడు. స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకున్నాడు.